అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. లాస్ట్ వీడియో కన్నా అంతకు ముందు వీడియో పెట్టినప్పుడు నేను నర్సరీకి వెళ్ళాలి అని చెప్పి పెట్టాను కదా. సో నేను వెళ్దాం అన్నాను. ఈ లోపల మీకు వీడియో పోస్ట్ చేశానో లేదో మా వారు వస్తూ కొత్తగా నర్సరీ కనపడిందట. సో ఎలా ఉంటాయో చూద్దాం అనేసి తనకు కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిందిలేండి. సో నాతో ఉంటూ సో తను కూడా నర్సరీకి వెళ్ళి ఏమున్నాయో కొత్తగా ఉన్నాయో ఏమన్నా ఉంటే తీసుకొద్దాం అనేసి వెళ్ళారనమాట. సో ఏదో ఒక 4-5 మొక్కలు తీసుకొచ్చారు. బట్ అందులో 2-3 నాకు అక్కర్లేనివే తీసుకొచ్చారు. అక్కర్లేనివి ఇన్ ద సెన్స్ అంటే మనం అనుకుంటాం కదా పలానా చోట ఒక మొక్క వేస్తే బాగుంటుందని. సో అలా అయితే బాగుంటుంది. అందులోనూ దారిలో వస్తూ బొగన్వేలియా 4-5 రకాలు కలర్స్ నా దగ్గర లేనివి, మా ఇంట్లో లేనివి ఇప్పుడు ఇంపోర్టెడ్ వస్తున్నాయి అన్నమాట. బొగన్వేలియా 4-5 రకాలు కలిసి ఒకే మొక్కలాగా చేసి దాన్ని బోన్సాయ్ చేస్తున్నారనమాట. సో తనకి అది ఎక్కడో నర్సరీలోనో ఎక్కడో చూసారంట. సో అప్పుడు చూసినప్పటి నుంచి అట్లాంటిది మనం ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. బయట కొనాలంటే చాలా కాస్ట్లీ కదా. సో ఈయన బొగన్వేలియా కట్టింగ్స్ అన్నీ కూడా తీసుకొచ్చారనమాట. ఒక 4 మొక్కలు కూడా తీసుకొచ్చారు. సో నెక్స్ట్ వీడియోలో మీకు అది క్లియర్గా ఏమేమి తీసుకొచ్చారని చూపిస్తాను. వర్షాకాలంలో బట్టలు ఉతకడం అంటేనే కష్టం. అందులోనూ బట్టలు ఉతికిన తర్వాత ఆ బట్టల్లోంచి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. చెమ్మగా అదో రకమైన వాసన అనమాట. బట్టలు బాగా ఎండితేనే కానీ ఆ వాసన రాకుండా ఉండదు. మామూలుగా నీడలో కనుక ఆరితే కనుక ఆ వాసన అలా వస్తూనే ఉంటుంది. సో అట్లాంటి వాసన రాకుండా ఉండాలంటే మనం కంఫర్ట్ ఎలాగా వాడతాం. బట్ కంఫర్ట్ వేసిన తర్వాత కూడా ఒక రకమైన వాసన వస్తుంది. అలా రాకుండా ఎండలో ఎండినప్పుడు బట్టలు ఎంత మంచి వాసన వస్తాయి. అట్లా రావాలి అంటే కనుక కొంచెం వెనిగర్ని ఎవ్రీ టైం మీరు వాష్ చేసే సైకిల్లో వేసుకుని యూస్ చేస్తే కనుక మీకు బట్టల్లో ఆ బ్యాడ్ వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ నీడలో ఆరి బట్టలు ఆరిపోయిన తర్వాత మనం వార్డ్రోబ్లో పెట్టుకున్నా కానీ మంచి వాసన ఉంటుందన్నమాట. సో నేను వెనిగర్ వాడుతూ ఉంటాను. మీరు కూడా యూస్ చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను ఆనియన్స్ ఎప్పుడూ కూడా ప్రెప్స్ చేసి పెట్టుకుంటాను. కిచెన్లో వంట పని తొందరగా అవ్వాలి అంటే కనుక ఆనియన్స్ పీల్ చేసి పెట్టుకుంటాం, వెల్లుల్లిపాయలు పీల్ చేసి పెట్టుకోవడం, ఇంకా వెల్లుల్లిపాయ అల్లం పేస్టులు చేసి పెట్టుకోవడం, ధనియాలు జీలకర్ర పొడులు పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ కామన్గా చేసుకునే పనులు అనమాట. సో ఇవి చేసుకుంటే కనుక మనకి తొందరగా కిచెన్లో పని తొందరగా అయిపోతుందన్నమాట. అదే పనిగా ఇప్పుడు కనీసం ఉల్లిపాయ ఇగురు లాంటిది, ఉల్లిపాయ పులుసు లాంటిది పెట్టాలన్నా కానీ మనం ఉల్లిపాయలు ఒక 4-5 కోస్తేనే కానీ అవ్వదన్నమాట. సో ఇది ముందు ఏంటంటే దాని తొక్కలు తీయడం చాలా పెద్ద పని కింద ఉంటుంది. సో తొక్కలు తీసుకుని ఇట్లాంటి ఒక 8 కంటైనర్లో కింద టిష్యూ కానీ ఏదో ఒకటి న్యూస్ పేపర్ వేసుకున్నా పర్వాలేదు. ఇట్లా 8 జార్లో పెట్టుకుని ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు ఉంటాయట. నేను గూగుల్ చేశాను. అంతకుముందు కూడా మీకు వీడియోలో పోస్ట్ చేశాను ఈ విషయం. ఇప్పుడు మనం యూస్ చేసుకోవాలంటే కనుక వారం రోజుల లోపలనే యూస్ చేసేసుకోవచ్చు, అయిపోతాయి అన్నమాట అవి. సో నేను ఇలా ఒక బాటిల్ నిండా తీసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడల్లా కూడా మనం లాస్ట్కి వచ్చేసరికి ఒక రకమైన పులుపు వాసన పుల్లగా ఉంటుందన్నమాట పిండి. సో అది మనం అట్లు, మినపట్టు, గుంత పొంగడాలు ఇట్లాంటివి కూడా వేసుకుంటూ ఉంటాం. బట్ అయినా కానీ మనం పచ్చి వెజిటబుల్స్ మనం అందులో వేసుకునే కన్నా ఒకసారి కొంచెం ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ ఇట్లాంటివన్నీ కూడా ఒకేసారి కొంచెం ఆయిల్ వేసి లైట్గా సాటే చేసుకుని ఆ సాటే చేసుకున్న మిక్స్చర్ని మనం పిండిలో కలుపుకుని అట్టు కనుక లేకపోతే గుంత పొంగడాలు వేసుకుంటే కనుక టేస్ట్ డబల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయిన మిశ్రమాన్ని మనం అందులో వేస్తున్నాం కాబట్టి అది టేస్ట్ చాలా బాగుంది. నేను ఇట్లా అట్టేసాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్లో. సో ఇడ్లీ పిండి మిగిలిపోయిన పిండితో సో చాలా టేస్టీగా ఉంది. ఇది ఒక టిప్ అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ నేను చెర్రీ జామ్ చేశానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఆ జామ్ కన్సిస్టెన్సీ ఇలా ఉందన్నమాట. కొంచెం పల్పీగా ఉందని చెప్పాను కదా. సో అది గుజ్జుగా ఉంటే కనుక నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంది. నేను అయితే బ్రెడ్లో పెట్టుకోవచ్చు అన్నాను. అండ్ మనం మిల్క్ షేక్ చేసుకుంటే కనుక ఫ్లేవర్ మిల్క్లా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందని చెప్పాను కదా. ఈ జామ్ని నేను మిల్క్ షేక్ చేద్దామనేసి ఈ జామ్ని పాలలో యాడ్ చేసి కొంచెం మిక్సీ తిప్పేసిన తర్వాత నేను డైరెక్ట్గా తాగుదామనేసి పోర్ చేస్తే దాంట్లో పల్పు ఉందన్నాను కదా. ఆ పల్పు వల్ల కొంచెం అంత టేస్ట్ అనిపించలేదు. మా బాబు తాగి చూసిన తర్వాత అమ్మ అంత బాగలేదు, నువ్వు ఒకసారి దీన్ని ఫిల్టర్ చేసేసిన తర్వాత ఆ మిల్క్ పోసివి అని చెప్పాను అన్నాడు. సో నేను
ఫిల్టర్ చేసేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్లో ఇది ఇచ్చానన్నమాట. ఫ్లేవర్ మిల్క్ చాలా టేస్టీగా వచ్చింది అనమాట. ఫ్లేవర్ చాలా బాగా ఎన్హాన్స్ అయ్యి వచ్చిందనమాట. మీలో చాలామంది కొన్ని ప్లాంట్స్ గురించి అడుగుతున్నారనమాట నన్ను కమెంట్ సెక్షన్‌లో. అంటే ఈ ప్లాంట్‌కి ఎండ కావాలా? ఈ ప్లాంటు సన్‌లైటు లో పెట్టొచ్చా? వద్దా? ఇట్లాంటివన్నీ అడుగుతున్నారు. నేను ప్రతి వీడియోలోనూ ఏదో ఒక మొక్క గురించి లేకపోతే ప్రతి దాని గురించి డీటెయిల్‌గా అయితే చెప్పట్లేదు గానీ కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే గనక మీకు అర్థమవుతుంది. అంటే నేను పర్టిక్యులర్‌గా ఒకే కంటెంట్ అని కాకుండా నేను లైక్ నా రొటీన్ లైఫ్‌లో జరిగేవన్నీ కూడా వీడియోలాగా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు కంటిన్యూస్ చూస్తే గనక మీకు అర్థమవుతుంది. స్నేక్ ప్లాంట్‌కి ఎండ కావాలా? ఇంకా డెవిల్స్ బ్యాక్ బోన్‌కి ఎండ కావాలా? అని అడుగుతున్నారు. ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఎండ కావాలండి. ఎండ లేకపోతే గనక మొక్క సర్వైవ్ అవ్వదనమాట. లేకపోతే బ్రైట్ లైట్‌లోనన్నా ఉండాలి. సో, ప్లాంట్స్‌ని మన వాటి రిక్వైర్మెంట్‌ని మనం తెలుసుకుని వాటికి తగ్గట్టు మనం పెట్టుకోవాలనమాట. అయితే మనకు తగ్గట్టుగా వాటిని పెట్టుకోవడం కష్టమైపోతుందనమాట. అవి ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. నేను వీడియోస్‌లో చూపించేవన్నీ కూడా ఒక రకంగా అందరికీ ఉపయోగపడతావన్నవే మాత్రమే చూపిస్తున్నాను. ఎవరికైనా ఉపయోగం లేదు అని అన్నవాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇది ఏంటంటే మేము పఫ్ షీట్స్ వేయించామనమాట బాల్కనీ మొత్తం. పిల్లలిద్దరి రూమ్‌కి బాగా వేడొచ్చేస్తుందనేసి వేయించాం. సో, అది ఏమైందంటే ఒక సైడ్‌కి అది కట్ చేసి వేయాల్సొచ్చిందనమాట. కట్ చేసి వేసినందుకు ఆ కటింగ్‌లోంచి వాన నీళ్ళు కారిపోతూ కిందకొచ్చేస్తున్నాయి. సో, దానికి ఒక సిల్వర్ పట్టి అని ఉంటుందంట. ఇది వాటర్ ట్యాంక్స్‌కి యూజ్ చేస్తారట. ఇంకా అట్లా నీళ్ళు ఎక్కడైతే కారుతున్నాయో అక్కడ యూజ్ చేస్తే గనక అది ఆగిపోతుందట. ప్రస్తుతానికి మేము వేసి చూసామనమాట. అంటే 3 లేయర్స్ కింద వేశారు వీళ్ళు. సో, దీనివల్ల లీకేజ్ అయితే ప్రస్తుతానికి లేదు. ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఉంటే గనక నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇదైతే మాత్రం చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందనే చెప్పొచ్చు దీనివల్ల. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే గనక దీని గురించి నేను చెప్తాను. కామెంట్ చేయండి. ఈ క్లిప్పింగ్‌లో నేను ఈ బాటిల్ ఓపెనర్ చూపిస్తున్నాను కదా! అంటే ఆ ఓపెన్ చేయడానికి ఆ కుక్కీలవి వస్తూ ఉంటాయి కదా! మనకి క్యాన్ ఓపెనర్‌కు అది ఇవన్నీ కూడా నేను సేవ్ చేసి ఉంచుతాను. ఈ ప్లాటర్ చూడండి. అంటే మనం సర్వ్ చేసుకోవడానికి ట్రే లాగా అనమాట ఇది. సో, ఇది ఎక్కువ యూజ్ చేయట్లేదనమాట. పాతదైపోయింది. సో, దాని మీద నేను సిల్వర్ పెయింట్ ఏసేసి వాల్ డెకోర్ లాగా చేసేసాననమాట. దాని వెనకాల అది అంటించేసి. అట్లా ఏదో రకంగా కొన్ని టిప్స్ మనకి యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. కొన్ని థింగ్స్ పడేస్తూ ఉండను నేను. అట్లా పెట్టి ఉంచుతానన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము ఒక ఫంక్షన్‌కి అటెండ్ అవ్వే ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో, దాని గురించి బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కానిచ్చేసాం. బ్రెడ్ చెర్రీ జామ్ చెప్పాను కదా! అది చేశాను కదా! సో, దాంతో బ్రెడ్ చేసేసి ఉప్మా చేసేసాను. చింటూకి క్లాస్ ఉందనేసి వాడు రానన్నాడు. సో, క్లాస్ అయిపోయిన తర్వాత వాడు ఇంటికి వచ్చేసాడు. వాడి గురించి లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి పెట్టానన్నమాట. సాంబార్ చేసేసాను. ఆమ్లెట్ వేసుకుని తినేస్తానన్నాడు. సో, వాడికి రావడం కుదరదు కాబట్టి నేను వంట ఇంట్లో చేసేసాను. నేను ఈ హౌస్ వార్మింగ్ ఫంక్షన్‌కి వెళ్తున్నానని చెప్పాను కదా! ఆ ఇంటి గురించి చెప్పాలి. సో, దాని గురించి నేను ఈ క్లిప్పింగ్స్ అవి తీశానన్నమాట. ఇల్లు అయితే 3 ఫ్లోర్‌లో ఉందన్నమాట. అంటే 3 స్టేర్స్. ఇల్లు అయితే పెద్దదే. చాలా ఎక్కువ ఏరియాలో కట్టిందే. ఇల్లు పెద్దదా, చిన్నదా అన్నది కాదు మ్యాటర్. బట్ ఏంటంటే లోపల ఇంటీరియర్‌లో వేసిన స్టోన్స్ నన్ను చాలా అట్రాక్ట్ చేసినాయన్నమాట. యాక్చువల్లీ అది మా ప్రసాద్ గారి కంపెనీకి వెండరు ఇల్లనమాట. ఆయన ఇల్లు కట్టుకునేటప్పుడే ఇంటీరియర్స్ వాళ్ళకి చెప్పారట. నా ఫ్యాక్టరీలో మిగిలిన మెటీరియల్‌ని మాత్రమే నేను ఇంట్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అని. సో, ఇంటీరియర్‌లో వేసిన స్టోన్స్ అన్నీ కూడా ఒక్కొక్క గదికి ఒక్కొక్క కలర్ వేస్తే గనక మనం అనుకుంటాం. ఏం బావుంటుంది ఇలా అయితే క్లమ్జీగా ఉంటుందేమోనని. బట్ అసలు లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది. నేను యాక్చువల్లీ ఎక్కువ వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే గెస్ట్‌లది ఎక్కువ ఉన్నారు. సో, దాని గురించి నేను వీడియో అన్ని చోట్ల తీయలేకపోయాను. 2 చోట్ల మాత్రం క్లిప్పింగ్స్ తీశాను. మందిరైతే తీశాననమాట. సో, లోపల స్టోన్స్ అన్నీ కూడా అండ్ వాల్స్‌కి క్లాడింగ్ అది కూడా చాలా మంచిగా చాలా అందంగా చేశారు. అండ్ ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టోన్ అయినా కానీ అంత చూడటానికి ఇదిగా ఏం లేదు. చాలా బాగుంది. అందంగా అనిపించిందనమాట. సో, నాకు అనిపించిందనమాట. ఫస్ట్‌లో నేను కూడా అనుకున్నాను మా ఇంటికి మొత్తం ఇల్లంతా కూడా ఒకే స్టోన్ అయితే బాగుంటుందేమోనని. నాకు ఆ ఇంట్లో చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. సో, అందుకే మీ అందరికీ కూడా చెప్పాలని అనిపించింది. సో, మేము బయలుదేరే ముందు మేమిద్దరం అనుకోకుండా సేమ్ కలర్ మ్యాచ్ చేసుకున్నాం అనమాట. సో, బయలుదేరి వెళ్ళేసరికి లంచ్ టైం అయిందనమాట.
సోలార్ ప్యానెల్స్తో సహా అంతా కూడా చాలా మంచిగా బాగా వేయించేశారు. 30 కిలోవాట్స్ వేయించారట. లోపల కింద ప్రతి ఫ్లోర్‌కి ఒక కిచెన్ ఉందన్నమాట. కింద కిచెన్ అయితే చాలా పెద్దది. సెకండ్ కిచెన్ వచ్చి ఇది సెకండ్ కిచెన్ అనమాట. అండ్ థర్డ్ కిచెన్ వచ్చి పార్టీ హాల్ లాగా, మొత్తం థర్డ్ ఫ్లోర్ అంతా కూడా పార్టీ హాల్ లాగా అలా ఉందన్నమాట. దానికి సంబంధించిన కిచెన్ అనమాట. రెండో ఫ్లోర్‌లో గెస్ట్లు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి సంబంధించి వాళ్ళు కాఫీ, టీ అట్లాంటివన్నీ చిన్నగా స్నాక్స్ లాంటివి చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా కుక్ ఉండేలాగనమాట. ఇదైతే మందిరం ఫుల్గా మార్బుల్ అనమాట. చాలా బాగా కార్వింగ్ అది చాలా బాగుందనమాట. కింద ఎలిఫెంట్ ఉన్నాయి, పైనంతా కూడా పికాక్స్ ఉన్నాయన్నమాట. వెనకాల కూడా మనం అక్రిలిక్ షీట్ వేసి చేస్తున్నారు చాలామంది. ఇది వెనకాల మందిర్ వెనకాల కూడా మార్బుల్ అనమాట. థిన్ లేయరు చాలా బాగా చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ అంత పెద్ద ఇల్లు అయితే మాత్రం చాలా కష్టం అండి పని చేసుకోవటం. ప్లస్ అంత ఇంటీరియర్ చేయించిన తర్వాత మనం మెయింటైన్ చేయకపోతే మాత్రం చాలా కష్టం. అసలు చిన్నగా ఉన్న అంటే ఇప్పుడున్న నేను ఉండే ఇల్లే నేను చేసుకోలేకపోతున్నానేమో అనుకుంటాను. అంటే చూడండి, క్రాకరీ కూడా ఎవ్రీ టైము నేను 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. రోజు యూజ్ చేసుకునేది ఎలాగో యూజ్ చేసుకుంటాం, బట్ ఏంటంటే క్లీనింగ్ అన్నది మెయింటైన్ చేస్తూ ఉండాలి, లేకపోతే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఇదంతా డస్ట్ అంతా పేరిపోయింది కదా అనేసి అక్కడ ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక ఇంట్లో చేసే పని ఏది లేదు కదా, నేను ఈ క్రాకరీ యూనిట్ క్లీన్ చేద్దాం అనేసి ఈరోజు మొదలుపెట్టాను. సో ఒకటొకటి తీసుకుంటూ స్లోగా మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ అరేంజ్ చేసేసరికి చాలా టైం పట్టిందనమాట. కింద లాస్ట్ అరలో నా దగ్గర ఒక కెటల్ ఉందన్నమాట, స్టీల్ కెటల్. దాని మూత పగిలిపోయింది కింద పడిపోయి. సో దాన్ని అంటించి కొన్ని రోజులు అలాగే పెట్టాను, బట్ యూజ్ అయితే చేయట్లేదు దాన్ని. సరేలే ఏదో రకంగా యూజ్ అవుతే బాగుంటుందిలే అని చెప్పేసి నేను ఎక్కడో చూసిన ఐడియాని, అంటే స్టీల్ పాల క్యాన్లు ఉంటాయి చూడండి, పాల క్యాన్కి పెయింట్ వేసి యూజ్ చేశారనమాట వేరే చోట ఎక్కడో. సో నేను కూడా ఇలా పెయింట్ వేస్తే బాగుంటుంది కెటిల్కి అనేసి బ్లాక్ స్ప్రే ఉంది నా దగ్గర, మ్యాట్ కలర్ది బుద్ధుడికి వేశాను కదా, అది కొంచెం మిగిలి ఉందనమాట. సో అది మొత్తం స్ప్రే చేసేసి దానికి శుభ్రంగా స్ప్రే చేసిన తర్వాత ఆరిన తర్వాత నేను కట్ చేసిన మాన్స్టర్ స్టెమ్ని దాంట్లో పెట్టాను. చాలా నిండుగా అనిపించింది, కిటికీ అంతా కూడా ఫుల్గా కవర్ అయింది అని అనిపించింది. చూడటానికైతే చాలా బాగుంది. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్.